కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు రైతులకు, రేవంత్ రెడ్డి వచ్చాక మంచిగా ఉండదు. కేసీఆర్ ఉండగా బంగారం అతిగా బతికినాం రైతులు మొత్తం. కేసీఆర్ అంతసేపు మంచిగా ఉన్నది పరిపాలన. ఇప్పుడు ఈయన అన్ని అబద్ధాలే మాట్లాడండి, దొంగ పాలన ఇక అంతే. ఇక ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉన్నారుగా, ఇప్పుడు వాళ్ళకు 25,000 ఇస్తా అన్నాడుగా నెలకు. ఇయ్యలేదంటే ఎవ్వరికి 25,000 ఎక్కడ ఇచ్చిండే? ఆటోలు ఇస్తానే, ఆటోలు ఇస్తానని ఏది 2,000 ఇస్తానని ఆటోలు తోలుకుంటే వాళ్ళకి అవి కూడా లేకనే పాయ. ఎవ్వరికి లేవు, అన్ని అబద్ధాలే మాట్లాడి, ఒక్కటి కూడా నిజం మాట్లాడు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెగకపోతే రైతుల పరిస్థితి ఎట్లుండేనే? తెలంగాణ కేసీఆర్ ఆయన నిరాహార దీక్ష చేసి అంత శ్రమపడి తెలంగాణ తెచ్చాడు. తెలంగాణ తెచ్చిన వాడిని అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతాడు, తిడతాడు. మేము యూట్యూబ్లో చూస్తాం కదా, వార్తలు వింటాం కదా, అన్ని అబద్ధాలు. కేసీఆర్ చేసి దొంగ దీక్ష అని అంటాడు రేవంత్ రెడ్డి. చేసి నిజాన దీక్ష చేసిండు, అప్పుడు తెచ్చిండు తెలంగాణ. లేకపోతే అది వరకు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా తెచ్చాడు? ఎవరు తెలియదు కదా. ఈయన పరిపాలన చేసిండు, మంచిగా చేసిండు, రైతులకు మంచిగా ఉండే. కాదే మరి బుక్ చేస్తాం కానీ మరి ఎన్ని ఇస్తాడో, 2 ఇస్తాడా, 3 ఇస్తాడా, 4 ఇస్తాడా? ఈ 3 ఇస్తే 4 ఎకరాలు మొక్కదని ఎత్తిని, ఈ 3 బత్తాలు తెచ్చి ఏమి ఎక్కడ ఏ మూలకేయాలి? ఇక మాకు ఏం తిప్పదు, ఏం కథ. ఆయన గెలిచేం లాభం, గెలవకేం లాభం. ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? ఎట్లుండే పిండి బస్తాలు స్టాక్ చేసి పెట్టిండు, రైతులకు ఇబ్బంది లేకుండా చేసిండు. ప్రతి సంవత్సరానికి ఏడాదికి 2 సార్లు బోనస్ చేసిండు. మన మొక్కజొన్నలు కూడా వీటికి మహిళా సంఘం పెట్టింది. అవి పోయినసారి ఉన్నారు, ఈసారి ఇక బలినీటికి వలినీటికి అక్కడ పాలకుర్తిలో పెట్టారు. ఇవి లైన్లు కట్టుడు, అవి చక్కగా కొనకపోడు, ఇక తిప్పాలు ఉన్నాయి. అంటే మీకు 500 గ్యాస్ వస్తుందా? గ్యాస్ 500, 1000 రూపాయలు తీసుకుంటాను. 500 అన్నాడు. 500 అప్పుడు 500 అన్నాడు, ఓటేసి దాకా 500 ఓటేసి గెలిచినాక ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటాను. ఏది లేదు, ఎక్కడ దక్కనే ఉంటుంది.